నమస్కారం అండి. నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎటు చూసినా ధర్నాలని ఈరోజు ధర్మంగానే కనపడుతుంది. ఆ ధర్నా నిజమేంగా ధర్మం గురించే చేస్తుందా, లేదా ఓడిపోయిన వాళ్ళు చేస్తున్నారా, మళ్ళీ ఫ్యూచర్లో గెలవలేని వాళ్ళు చేస్తున్నారా అనే క్వశ్చన్ మార్కులు చాలా వినపడుతున్నాయి. దాన్ని స్వీకరించారు వాళ్ళు వేసిన క్వశ్చన్లకి లోకేష్ గారు. ఏ పరంగా లోకేష్ గారు సమాధానం ఇచ్చారో మన శ్రీనివాస్ గారి ద్వారా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న మధ్యలో వేస్తున్న ఈ పుల్లల గురించి మన శ్రీనివాస్ గారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మెగా డిఎస్సి గతంలో చూస్తే 2000-3000 పోస్టుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన, అసలు విడుదల చేశారా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. కానీ 16,000 పోస్టులు ఇస్తే దీనిలో అన్యాయం జరిగింది అని బొద్దింకలుగా మారుతాం అంటున్నారు. దేశంలో జరుగుతున్న బొద్దింకల గోల ఇక్కడ కూడా తీసుకొచ్చారు. మరి దీని గురించి మీరేమంటారు? వైసీపీ వాళ్ళు ఈ మధ్య అంటే ఒక వారం రోజులుగా ఈ రాద్ధాంతం ఎక్కువైపోయింది మెగా డిఎస్సి మీద. అయితే దీనికి ఈ 4 రోజుల నుంచి స్పందించిపోయిన నిన్న మన లోకేష్ గారు, మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దాన్ని స్పందించారు. అయితే నేను బహిరంగ చర్చకు సిద్ధం. అలాగే మీరు మెగా డిఎస్సిని పదే అంటున్నారు కదా, మీరు చేసిన మద్యం పాలసీల మీద, మీరు చేసిన భూదందాల మీద కూడా నేను బహిరంగ చర్చకు సిద్ధం అనేసి ఆయన మరొక సవాల్ విసిరారు నారా లోకేష్ గారు. ఇది బాగానే ఉంది. అయితే ఇదంతా ఏంటంటేనండి, కూటమి వచ్చిన తర్వాత కేవలం 148 రోజుల్లో 16,347 పోస్టులు ఒకేసారి భర్తీ చేసే కార్యక్రమం చేపట్టేటప్పటికి ఏంటంటే వాళ్ళు కొంచెం కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నారు ఆ విషయాన్ని. అంటే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేయటం అనేది. యాక్చువల్గా మనకి ఈ విషయం 2019 ముందు 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయండి. టీచర్ పోస్టులు అయితే కేవలం ఈ డిఎస్సి పరంగా లెక్కేస్తే కనుక దరిదాపుగా 31,000 పోస్టులు ఉన్నాయి రెడీగా. నేను ఉద్యోగంలోకి నేను అధికారంలోకి రాగానే ఆ పోస్టులన్నీ నేను తీస్తాను, భర్తీ చేస్తాను అనేసి అన్నారు. ఆ విధంగానే ఏదో వాళ్ళు కూడా నమ్మినట్టున్నారు. వాళ్ళు కూడా అధికారం ఇచ్చారు, ఓకే. అయితే ఆయన మెగా డిఎస్సి లేదా జాబ్ క్యాలెండర్ అని పదే చెప్పుకొని దగా డిఎస్సిని చేశాడు. దాన్ని మెగా డిఎస్సి అలా దగా డిఎస్సి అయిపోయింది. చేసి ఒక్కళ్ళు కూడా పోస్టులు ఇవ్వకుండా మొత్తం నిరుద్యోగులండి నేల నాకించేశారు ఒక విధంగా. అంత దారుణమైన పరిస్థితులు. అంటే మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే ఎడారిలో ఉన్నామా అన్నంత ఇది ఆ నిరుద్యోగులు కానీ లేకపోతే విద్యావంతులు కానీ అనిపించేది. ప్రతి సంవత్సరం మనకి లక్షల్లో బయటకు వస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఎవరెవరు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఉంది కదా. కనీసం 5 సంవత్సరాల్లో అంతకుముందు అనేక రకాలుగా నమ్మబలికి పదే నేను రాగానే ఉద్యోగాలు ఇచ్చేస్తానని నమ్మబలికి ఒక ఉద్యోగం కూడా తీయకుండా చివరికి ఎప్పుడు మనకి 24 ఎండింగ్కి వస్తాం కదా, ఆయన పదవి అయిపోతుందన్న ఎండింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే 6,100 పోస్టులు ఎన్నో తీశారు. ఎన్ని పోస్టులకి? 2,30,000 పోస్టులకి. చూడండి ఎంత దారుణం. అదైనా తూతు మంత్రంగా నామకాహ అన్నమాట. మనం ఏదో చేసేసామని చెప్పుకోవడానికి. ఏదైనా సరే అండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలు ఏవైతే తీశారో ఈ సవాలు విసరడం ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చేసి కొట్టేసుకుందాం, నువ్వు రోడ్డు మీదకి వచ్చే అని అడిగితే వీళ్ళకి కొంచెం గౌరవప్రదంగా ఉండేవాళ్ళు రారండి. వాళ్ళు పనుల్లో చేసి చూపిస్తారు. వీళ్ళు ఏంటంటే ఛాలెంజ్లు విసురుతారేమో కానీ వీళ్ళు పనులు చేసి చూపిస్తారు. అలా ఒకేసారి ఏ పోస్టులు అయితే 16,400 పోస్టులు, దరిదాపుగా 3,407 పోస్టులు అంటే సుమారు 400 అనుకోండి. ఈ 16,400 పోస్టులు తీసేటప్పటికి ఏంటంటే వాళ్ళు తట్టుకోలేక ఇవన్నీ రాద్ధాంతాలు చేయటం కదా, అంతకు మించేం కదండి. అది ప్రజలు కూడా చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు. అయినా సరే ఏదో మాట్లాడడం అనమాట. అంటే ఆయన కులానికి సంబంధించిన వాళ్ళకి, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళకి అట్లాగే 10 లక్షలు 15 లక్షలు తీసుకుని పోస్టులు ఇచ్చారని విమర్శలు చేస్తుంది. నిజంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండారా లేరా? అది పూర్తిగా అబద్ధం అండి. 10 లక్షలు 15 లక్షలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఎవరన్నా ఎక్కడన్నా ఏదో ఒక అధికారి ఏమన్నా కక్కుర్తి పెడితే పడతాడేమో కానీ అది ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అదేంటంటే ఏదో ఒక అపవాదండి. ఇప్పుడు బాగా జరుగుతున్నాయి, మేము బాగా కడుతున్నామని చూపినా సరే అక్కడేముంది, ఏమీ లేదని చెప్పే రకాలు ఏంటంటే వైసీపీ వాళ్ళు. అది మనందరికీ తెలుసు, లేదా ప్రజలందరికీ తెలిసిపోయి అది ఆ విధంగా తెలుసుకునే వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇక్కడ మీరు ఉద్యోగాలు ఏం తీయట్లేదు, ఈ లక్షలు ఇదేది లంచాలు తీసుకుని చేస్తున్నారు, 10 లక్షలు 15 లక్షలు అంటే ఉద్యోగాలు అన్నీ కల్పించేటప్పటికి ఏంటంటే బురద ఏదో ఒకటి చల్లాలండి. ఇప్పుడు నేను ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను, అయ్యి బాబాయ్ వీళ్ళ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుంది, మనం ఏదైనా బురద చల్లాలంటే ఏం చల్లాలి? ఏదో ఒక అవినీతి ఉంది,
ఇందులో లక్షలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పాలి కదా. అదే వాళ్ళు చేస్తున్నారు, అంతకంటే ఏం కాదండి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు పేర్నేని నాని లాంటి వాళ్ళు రాజకీయం నుంచి తప్పుకుంటాం అంత వాళ్ళు లోకేష్ గారు విసిరిన సవాళ్ళకి ముందుకొచ్చి లబోదిబో అంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి లోకేష్ గారు విసిరిన ఈ సవాళ్ళు స్వీకరించి ఏమైనా మాట్లాడతారంటారా, లేదా ఇక ఈ ఓడిపోయిన వాళ్ళే లబోదిబో అంటామంటారా? ఒకవేళ వాళ్ళ సవాళ్ళు ఏదో ఇంట్లో కూర్చుని లేదా ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఉన్న పార్టీ ఆఫీస్లో కూర్చొని సవాళ్ళు విసురుతారు. అది యాక్చువల్గానండి రోడ్డు మీద విసిరడానికి ఒక క్రెడిబిలిటీ ఉండదు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం దండం పెట్టుకుంటే దేవాలయానికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. మనం ఏదైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీకే వెళ్ళాలి. అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది. నేను మా ఇంట్లో అన్నం తింటున్నాను లేకపోతే అక్కడ ఏదో తింటున్నానంటే కాదు. నువ్వు ఏ సమస్యల మీద పోరాడదాం అనుకుంటున్నావు ఆ సమస్యల మీద పోరాడాలనుకుంటే కనుక ఒక ప్రజాప్రతినిధికి ఎన్నికైనప్పుడు ప్రజలు నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలోనే నీ సమస్యలు తీర్చుకోవాలి. దానికి సంబంధించి మంత్రులందరూ అక్కడే ఉంటారు. నీకు ఎందుకంటే ఎక్కడో ఇళ్ళలో ఉన్న వాళ్ళని అడిగితే కుదరదండి. దానికి నేను రోడ్డు మీద అడుగుతాను, నువ్వు రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పంటే కరెక్ట్ కాదు. ఆ విధంగా ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి అడిగారు అనుకోండి, ప్రజలు పోనీ చూసావు మా నాయకుడు బాగానే అడుగుతున్నాడు అన్న నమ్మకం వాళ్ళ మీద అయినా కొంచెమన్నా కలుగుతుంది. కానీ ఆ పరిస్థితి వాళ్ళు తెచ్చుకోవట్లే. సాక్షాత్ వాళ్ళ నాయకుడే మన జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీకి రావట్లేదు. యాక్చువల్గానండి ఇప్పుడు మనం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ఎంత తప్పో ఏమండి, ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం కూడా అంతే తప్పు. ఓకే సార్, చివరిగా బొద్దింకతో పోల్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అక్కడ బొద్దింక గెలిచింది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారా? అసలు గెలవగలరంటారా? అవ్వదండి. ఎలాగంటే పులిని చూసి నక్క ఏదో వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది. బొద్దింకల పార్టీ అనేది వాళ్ళు చేసే ఉద్యమం వేరు. వాళ్ళ కేవలం 5 గంటల్లోనే 15,000 మిలియన్ల ఫాలోవర్లు పెరిగారు. అదేదో తోకట్టుకుని గోదావరి యుద్ధం అనుకుంటే కనుక అక్కడేదో జరిగింది. ఏదో నీట్ పరీక్ష ఒక దేశం అంతా ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసే పరీక్ష కొంచెం లీక్ అయింది కాబట్టి అక్కడేదో గొడవ జరిగింది. దానికి విద్యార్థులందరూ ఏదో ఐక్యమయ్యారు. వాళ్ళు దాంతో పోల్చుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మటుకు న్యాయం అంటారు? చెప్తున్నా, నక్కకే నాగలోకం అంటాం కదా, అంత తేడా ఉంది. ఎందుకంటే ఏదో ఈయన అడగాలనుకుంటే ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలు వేరు, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సమర్థవంతంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మీకు కరెక్ట్గా చెప్పాలంటేనండి ముగ్గురు ముఖ్యమంత్రులుగా ఉన్నారా అని అనిపించే విధంగా పనిచేస్తున్నారు. ఎవరో ఇళ్లలో కూర్చోవట్లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఛత్రసికి చేసుకున్నారు, 4 వారాలు రెస్ట్ తీసుకోవాలన్నారు. కానీ 4 వారాలు తీసుకోవాలి. ఆయన ఛత్రసికి చేశాడు, ఒక 4-5 రోజులు ఉన్నట్టున్నారు. మళ్ళీ మామూలుగా కుంకి ఏనుగుల నిమిత్తం బయటకు వచ్చారు, ఇంకా తిరిగేస్తున్నాడు ఆయన. అలాగే లోకేష్ గారు ఆయన ఎంత తిరగాలో అంతా తిరుగుతున్నాడు. వీళ్ళకి క్షణం ఖాళీ ఉండలేదండి నేను చూసిన మట్టుకు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఇరగదీసి పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేయటం ఏంటంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏదో ఒక మనం బెంగళూరు నుంచి వచ్చి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయి అందులో ఏదైనా ట్రోల్స్ ఉంటే చేంజ్ చేసుకుని వెళ్ళిపోవటం తప్ప అంతకంటే ఏం కాదు. వాళ్ళు ఎన్ని మాట్లాడినానండి జనాలు చూస్తున్నారు, అది మనం మర్చిపోకూడదు. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళు ఏ రకంగా విమర్శలు చేస్తున్నారు, ఏ విషయంలో విమర్శలు చేస్తున్నారు. నిజంగా మెగా డిఎస్సీ మీదే విమర్శలు చేస్తే అది ఎంతవరకు కూటమి ప్రభుత్వం సాధించుకుంటూ వస్తుంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయి ఇప్పటికనేది చూస్తున్నారు. వాళ్ళు ఉండగా 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వనోళ్లే ఇప్పుడు ఏదో సవాళ్ళు విసిరేస్తే ఎవరు నమ్ముతారండి? అది ప్రజలకు తెలుసు కదా, అది మనం మర్చిపోకూడదు. ప్రజలంతా చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. విన్నారు కదా శ్రీనివాస్ గారి మాటలు. మెగా డిఎస్ అంటే ఏంది, దగా డిఎస్ అంటే ఏంది అనేది మనకు అర్థమైంది. దగా డిఎస్ మీ కాలంలో జరిగింది, ఇప్పుడు జరిగింది నిజమైన మెగా డిఎస్ అని శ్రీనివాస్ గారు చెప్పిన మాటల ప్రకారం మనం అర్థం చేసుకున్నాం. చూస్తూనే ఉండండి మన ఛానల్.